మరి జలగంట పట్టినప్పుడు వదలదంట, లాగాలంటే తెగిపోనన్నా తెగిపోతంట కానీ వదలడం మాత్రం. ఆ పొగాకు కాడు ఉంటదే, దాన్నంట అట్లా ఒక పొట్టేస్తే లేకపోతే వదిలేస్తాను. చిచ్చిచ్చి నాన్న అసలు పొగాకు పట్టుకొని ఇచ్చేవాడు కాదు. మా ఇంటి ప్రక్కన దోనే ప్రకాశం గారని సంగపెద్ద గారి తండ్రి, ఆయనకి అప్పుడు రక్షణ మొదలేదు, పొగాకు కాల్చేవాడు. ఆయన దగ్గర పొగాకు కాడులు ఉండే, దాంతో కొట్టేవాడు రాజుని నన్ను కూడా, వాడు మనవాడు. ఎప్పుడన్నా పొగాకు కాడ పెట్టుకుంటే నన్ను చిచ్చి చిచ్చి మనం అంటుకోకూడదని నాన్న. ఆయన బాగా పేకలు అంటే తెలుసా మీకు? వాటిని ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకాట, ప్లేయింగ్ కార్డ్స్, వాటిని ఎక్కడన్నా బయట వాళ్ళు ఆడేవాడు కదా. మేము ఎప్పుడన్నా చిన్నపిల్లలుగా పారేసిన ఏదన్నా నలిగిపోయి అక్కడ పాడేస్తే ఆ రంగులు పూలుగా ఉన్నాయని తెస్తే అసలు పొరపాటు వచ్చి అసలు వాటిని మనం అంటుకోకూడదు నాన్న అనేవాడు. చూసారా? ఎందుకో పెద్దవాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. అందుకు దేవునికి స్తోత్రం. సాతానుడు వదలడు. వాడు వదలాలంటే మన దగ్గర పట్టగారు లాంటిది గట్టిది ఉండాలి. దేవునికి స్తోత్రం. వదిలేస్తా అన్నాడు. ఆడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు గట్టిగా పట్టుకుని ఇక్కడ వెళ్తుంటే ఏం చేస్తాడు? మొన్న మా పిల్లాడు ఎవరో, మా స్కూల్ మా బిడ్డ చెప్తున్నాడట, అమ్మిని మేడం తొడపాసిన పెట్టేవాళ్ళు అన్నా కానీ వదిలేవాళ్ళు కదా. చూసారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వదిలించాలి. స్తోత్రం. సైతాన్ గాడు వదలడు. పగ వదులుతున్నాడా? వదలట్లా. ఏం చేస్తున్నాడు? పట్టేశాడు. అయ్యా నేను పాపం చేశాను, దుర్మార్గం చేశాను, నా ప్రజలు దుర్మార్గం చేశారు. మీరు చేతులు ఎత్తి దేవుణ్ణి అడగండి. ఇప్పటికీ బట్టలన్నీ పాడైపోయాయి. చాలా మంది ప్రజలు చనిపోయారు. వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏం జరిగింది? ఇక బ్రహ్మాండమైన ఉరుములు వడగళ్ళు రాకుండా యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చేదను, మిమ్మల్ని ఇకను నిలుపునని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తదను, ఉరుములు మానును, ఈ వడగండ్ల మీదకి పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులు నీకును దేవుడైన యెహోవాకు భయపడనని నాకు తెలిసి ఉన్నదైన. అయినను నీవు గాని నీ సేవకులు గాని ఇకను దేవుడైన యెహోవాకు భయపడరు. పడతారని కాదు ఇక్కడ. ఒరే, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు అట్లా చెప్తావు కానీ నువ్వేమి వదలవు, నువ్వు మామూలుడు ఏం కాదు. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, ఎవల చేలు వెన్నులు వేసినవి కనుక జనప ఎవల చేతను చెడగొట్టబడిన కానీ గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే పరువును విడిచి పట్టణములో నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు చేతులు ఎత్తినప్పుడు ఆ ఎరువులను వడగండ్లను నిలిచిపోయాను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోవడం చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకున్నది. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక వదలా. ఎన్ని కార్యాలు జరిగినాయి ఇప్పటికి? 9 జరిగినాయి. అయినా కానీ వదల్లా. మరేంటి అప్పుడే అయిపోద్ది అనుకున్నావండి? చిన్న ప్రార్థన చేసి మనవరాలు ప్రభుత్వంకి వచ్చేద్దాం అనుకున్నాను. అయ్యా రానివ్వట్లేదంట ఆయనే ఫరో. ఎందుకు వదులుతాడు వాడు? ఎన్ని తెగుళ్ళు వచ్చినా వదలడో. అయినా నీవు పట్టు వదలడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో పట్టాల్సిందే, జయము పొందేటంత వరకు. స్తోత్రం. హల్లెలూయా.